హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, హార్మోజ్ జలపాతంలో రక్తపాతం మొదలైనట్టుగా కనిపిస్తుంది సార్. సో యుద్ధం ఆగిందని అనుకున్నా, మళ్ళీ ఇంకా మొదలైపోయింది. అటు హార్మోజ్ జలసంధి పైన అమెరికా దాడులు చేస్తుంది, వాళ్ళపైన ఇరాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఒక భారతీయ షిప్ మీద దాడి జరిగిందని, 8 మంది భారతీయులు చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఇంతలా కావడానికి గల కారణం ఏంటి? మరి చనిపోయిన అంటే ఇండియన్ షిప్ మీద దాడి చేసింది అమెరికా వాళ్ళ, ఇరాన్ వాళ్ళ? ఏం జరిగింది సార్ అక్కడ? హార్మోజులో మరొకసారి రక్తపాతం మొదలైంది. ఎందుకంటే ఈ మొత్తం ఇప్పుడు రెండోసారి యుద్ధం రావడానికి హార్మోజే ప్రధాన కారణం అన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ జరిగింది, కాల్పుల విరమణ అనేది జరిగింది. సో ఇజ్రాయెల్కి సంబంధం లేకుండా అమెరికాకి ఇరాన్కి మధ్య ఒక ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఓకే అయింది. అది జూన్ 12న ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. ట్రంప్ కూడా సంతకం చేశాడు. అది 60 రోజుల పాటు ఈ ఎంఓయు ఉంటుంది. ఈ లోపల మిగతా విధి విధానాలకు సంబంధించి చర్చలు అనేవి కంటిన్యూగా జరుగుతుంటాయి. ఇందులో భాగంగా అప్పటి వరకు ఇరాన్ని దిగ్బంధనం చేసిన బ్లాకేడ్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా విరమించుకుంది. అట్లాగే ఇరాన్కి సంబంధించి ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో కొంత భాగాన్ని, ఒక $6 బిలియన్ ఆస్తుల్ని విడుదల చేసేట్టుగా చెప్పింది. అట్లాగే ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలను కూడా Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దానికి బదులుగా ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే, ఈ హార్ముజ్ జలసంధిని నేను ఫ్రీ చేస్తాను, ఎట్లాగైతే యుద్ధానికి ముందు అందరూ ఓపెన్గా వెళ్ళిపోతున్నారు, రోజుకి 100-120 షిప్పులు వెళ్ళేవి, అలాగే వెళ్తాయి, నేను అబ్జెక్ట్ చేయనని చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది నిజానికి. కానీ సడన్గా ఈ లోపల ఏమైందంటే చర్చలు ఆగాయి. చర్చలు ఆగడానికి కారణం ఏంటంటే 7 రోజుల పాటు ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్ చేసింది. దాదాపు 5 సిటీస్లో వెళ్ళారు. 100 మంది విదేశాలకు సంబంధించి 100 దేశాల ప్రతినిధులు అక్కడికి వెళ్ళారు. సో దానివల్ల కొంత చర్చలు పెండింగ్లో, పాజులో పడ్డాయి. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే, ఇప్పుడు హార్మోజుకు సంబంధించి 3 రూట్లు ఉంటాయి హార్మోజులో. ఒకటి ఇరాన్ వైపు ఉండే రూటు, 2 ఒమన్ వైపు ఉండే రూటు, 3 మధ్యలో ఒక రూట్ ఉంటుంది. ఈ మధ్యలో రూటు మైన్స్ పెట్టేసి ఉన్నారు. కాబట్టి ఇరాన్ వైపు వెళ్ళాలి, ఒమన్ వైపు వెళ్ళాలి షిప్పులు, వెళ్ళడం కానీ రావడం కానీ. అయితే అమెరికా ఏం చేస్తుందంటే ఇరాన్ వైపుని అవాయిడ్ చేసి ఒమన్ వైపునే పంపిస్తుంది. దీనివల్ల ఇరాన్కి భయం ఏంటంటే, ఇది ఇలాగే జరిగితే రేపొద్దున మళ్ళీ వార్ వస్తే మన కంట్రోల్లో హార్మోజ్ ఉండదు, అందరూ అటు వెళ్ళిపోతారు. కాబట్టి నా కంట్రోల్లో ఉండాలి, నేను ఫ్రీగానే పంపిస్తాను, కానీ నా కోఆర్డినేషన్లో హార్మోజ్ నుంచి వెళ్ళే షిప్పు, వచ్చే షిప్పు ఏదైనా కూడా మా కోఆర్డినేషన్ కమిటీకి టచ్లో ఉండి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్ళండి, మాకేం డబ్బులు కట్టకండి, కానీ మాతో కోఆర్డినేషన్లో వెళ్ళండి అనేది ఇరాన్ చెప్తుంది. దీన్ని అమెరికా క్యారీ చేయట్లేదు. అమెరికాకు ఉన్న భయం ఏంటంటే ఇరాన్కి గ్రిప్పు దీని మీద ఉండకూడదు అనేది అమెరికాకి. దీని మీద క్లియర్గా వాళ్ళు ఎంఓయూలో రాసుకోలేదు. సో దాంతో గొడవలు మొదలైనాయి. సో ఎప్పుడైతే ఇరాన్ కంట్రోల్లో కాకుండా అమెరికా కంట్రోల్లో షిప్పులు వెళ్ళడం మొదలైనాయో, ఆ షిప్పుల్ని ఇరాన్ అటాక్ చేయడం మొదలైంది. ఎప్పుడైతే ఇరాన్ ఆ షిప్పులను అటాక్ చేయడం మొదలైందో, అమెరికా రిటాలియేటరీగా ఇరాన్ కోస్టల్ ఏరియాలో ఉండే మిలిటరీ రాడార్ వ్యవస్థలు, లేకపోతే మిసైల్ కేంద్రాలు, వాటి మీద అటాక్ చేయడం మొదలైంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉండే, ముఖ్యంగా ఖతారు, బహ్రెయిన్, కువైటు, తర్వాత జోర్డాను, ఈ దేశాల్లో ఉండే అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ అటాక్ చేయడం మొదలైంది. ఇలా ఒకదానికొకటి పెరిగిపోయి మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు పెట్టింది, మళ్ళీ బ్లాకేడ్ పెట్టింది. బ్లాకేడ్ అంటే ఏంటి? ఇరాన్ నుంచి ఒక షిప్ బయటికి రాదు, బయట నుంచి ఒక షిప్ ఇరాన్లోకి రాదు. సో బ్లాకేడ్ పెట్టేసింది.
అట్లాగే హార్మూజ్ని క్లోజ్ చేస్తున్నాం అని ఇరాన్ ప్రకటించింది. నువ్వేంది క్లోజ్ చేసేది, మేమే క్లోజ్ చేస్తున్నాం అని అమెరికా ప్రకటించింది. రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హార్మూజ్ను మా కంట్రోల్లో పెట్టుకొని మేము సేఫ్గా మేము పంపిస్తాము, కాకపోతే మాకు 20% మాకు నువ్వు ట్యాక్స్ కట్టాలి, తారీఫ్ కట్టాలి అనేది అనౌన్స్ చేశాడు. ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది. అతని కంట్రోల్లో లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్లో లేదు, అతని కంట్రోల్లోకి తెచ్చుకొని షిప్పులు పంపిస్తే ఈ రిచ్ కంట్రీస్ అంటే గల్ఫ్ దేశాలు కట్టాలన్నమాట 20%. సో ఇది మరింత కన్ఫ్యూజ్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఒకప్పుడు ఫ్రీగా ఉన్న హార్మూజ్ని క్లోజ్ అవ్వడానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణం. వాళ్ళు ఆ 2 దేశం మీద దాడి చేశారు. ఇప్పుడు అది హార్మూజ్ మూసుకుపోయింది. ఇప్పుడు హార్మూజ్ మీద ఎవరి కంట్రోల్ ఉండాలి అనేదానికి ఇదే ఎంత విచిత్రంగా ఉంది. మనకి మామూలుగా సిల్లీ చిన్నపిల్లల గొడవల కంటే కూడా సిల్లీగా ఉంది. ఫ్రీగా వెళ్తున్న హార్మూజ్ని మూయించింది ఎవరు? వీళ్ళిద్దరే, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసి. ఇప్పుడు ఆ హార్మూజ్ చుట్టూనే గొడవ అంతా. అసలు విషయం పోయింది. అసలు యుద్ధం ఎందుకు చేశారు వీళ్ళు? వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారు చేయబోతుంది. ఆ అణుబాంబు తయారీకి రెడీగా 60% యురేనియం నిల్వలు శుద్ధి చేసిన ఉన్నాయి, దాన్ని నాశనం చేయాలి, అణుబాంబు తయారు కాకుండా చూసుకోవాలని కదా యుద్ధం అన్నారు. ఇప్పుడు అది పక్కకి వెళ్ళి ఆల్రెడీ ఓపెన్గా ఉన్న హార్మూజ్ చుట్టూ యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మార్నింగు యుఏఈ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 2 షిప్పులు వస్తున్నాయి. ఆ షిప్పుల మీద ఇరాన్ అటాక్ చేసింది. సో అందులో ఇండియన్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా షిప్పుల్లో పనిచేసే వాళ్ళు మెయిన్గా ఇండియన్సే ఎక్కువ ఉంటారనమాట. ఎక్స్పర్టైజ్ ఉంది ఇండియన్స్కి మనకి. ఎందుకంటే పురాతన కాలం నుంచి కూడా మనకి నేవీ ఉంది. ఆ నేవీలో ఎక్స్పర్టైజ్ అది కంటిన్యూస్గా వస్తుంది. అలాగా మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా షిప్పుల్లో ఎక్కువ ఇండియన్స్ పనిచేస్తారనమాట. సో ఇప్పుడు ఈ 2 షిప్పుల్లో కూడా ఇండియన్స్ ఉన్నారు. ఎప్పుడైతే ఇరాన్ అటాక్ చేసిందో ఒక ఇండియన్ చనిపోయినాడు, ఇంకొక 8 మంది సీరియస్గా గాయపడ్డారు. దీన్ని ఇప్పుడు ఇండియా కూడా పరిశీలిస్తుంది, ఖండించే పరిస్థితి ఉంది. ఇరాన్ సంబంధించి ఇరాన్ అంబాసిడర్ వాళ్ళు పిలిచి ఖండిస్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియాకి ఇరాన్కి మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్న కూడా ఖమేనీ అంత్యక్రియలకి మన ఫారిన్ మినిస్ట్రీ నుంచి స్టేట్ మినిస్టర్ వెళ్ళారు, అలాగే బీహార్ గవర్నర్ వెళ్ళారు, కొంతమంది అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు వెళ్ళారు. ఇలాగా మన మధ్య సంబంధాలు కొంత బాగానే ఉన్నాయి. కానీ ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు సంబంధాలు చెడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇరాన్ నుంచి మనకి ఆయిల్ చాలా తక్కువ రేటుకి వచ్చేది, పైగా మనం డాలర్లో పే చేయకుండా రూపాయల్లో చేసినా నడిచేది. మనకి ఇరాన్కి మధ్య ఒకప్పుడు ట్రేడ్ బ్రహ్మాండంగా ఉన్నది. 20% ఆయిల్ అక్కడ నుంచి కొనుక్కునే వాళ్ళం. దీనివల్ల ఇప్పుడు ఇండియన్ ఎకనామీ మీద ఇదంతా కూడా స్ట్రెయిన్ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు హార్మూజ్ క్లోజ్ అంటే అర్థం ఏంటి? 40% 40 నుంచి 50% ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇండియాకి రావడం ఆగిపోతుంది. మరోవైపు గ్యాస్ ఆగిపోతుంది. మరోవైపు యూరియా లాంటి ఎరువులు ఆగిపోతాయి. దీని ఎఫెక్ట్ ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. ఆల్రెడీ చాలా హోటల్లో రేట్లు పెంచేశారు. కూరగాయలు, సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. రవాణా మొత్తం పెరిగిపోయింది. మనకి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఈ రేట్లు పెరిగిపోయినాయి. సో ఈ ఒక రకంగా ఆర్థిక సంక్షోభం అనేది మొదలైంది ఇండియాలో. అలాంటిది ఇప్పుడు ఈ హార్మూజ్ మళ్ళీ మొదటికి వచ్చేసరికి దీని ఎఫెక్ట్ ఇండియా మీద పడుతుంది. మరోవైపు గల్ఫ్ దేశాల మీద కూడా ఈ సంక్షోభం మొదలైంది. గల్ఫ్ దేశాల మీద కూడా అటాక్ ఇరాన్ చేస్తుంది. మరోవైపు హౌతీలు కూడా సౌదీ ఎయిర్పోర్ట్ని, అబా ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. సో అక్కడి నుంచి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే రెమిటెన్స్ అంటారు, దాదాపు 4 లక్షల కోట్లు సంవత్సరానికి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వస్తుంది. ఎందుకంటే 1 కోటి మంది అక్కడ పనిచేస్తున్నారు. సో ఇప్పుడు అది ఆగిపోతుంది. ఇంకొక విషయం అంటే అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, అక్కడ పనులు కోల్పోయిన వాళ్ళు ఇండియాకి వచ్చేస్తారు. ఆ వర్క్ ఫోర్స్ని ఆల్రెడీ ఇక్కడ నిరుద్యోగం దాదాపు 15% ఉంది. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ మోయాలి ఇండియా. సో ఇలాగా అనేక రకాల సమస్యలు ఇండియాకి ఇప్పుడు రాబోతున్నాయి. ఈ యుద్ధం మరి మళ్ళీ ఎంతకాలం అవుతుంది? ట్రంప్ ఏమో హోంకరిస్తా ఉన్నాడు, మళ్ళీ ఇరాన్ని సర్వనాశనం చేస్తానంటున్నాడు. నా మీద ఏమన్నా అటాక్ చేస్తే నేను ముందే చెప్పేశాను, ఒక 1000 మిసైల్స్ వేసేయండి ఇరాన్ మీద, అవి అయిపోగానే ఇంకొక 1000 వేయండి అని చెప్పాను అంటున్నాడు. రేపు పొద్దున ఇజ్రాయేలే ట్రంప్ని చంపేసి ఇరాన్ చంపేసిందని చెప్తే ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మరింత గందరగోళంగా మారిపోయింది. ఫిబ్రవరిలో ఉన్న టెన్షన్ కంటే కూడా ఇవాళ
టెన్షన్ అనేది పెరిగిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.